my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic APG system of classification from the paper Basics of Vascular Plants and Phytogeography of Unit 4. Initially, phylogeny is the classification that is based on evolution. Okay, so angiosperms or flowering plants traditionally divided into monocots and dicots. So Cronquist divided those angiosperms into Magnoliopsida and Liliopsida. సో యాంజియోస్పర్మ్స్ని ట్రెడిషనల్గా తీసుకుంటే మోనోకాట్స్ డైకాట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అలాగే క్రాంక్విస్ట్ టూగా సబ్ డివైడ్ చేశారు. ఆ డివిజనే మ్యాగ్నోలియాప్సిడా అండ్ లిలియాప్సిడా అని చెప్తాం. సో ఫైలోజెనెటిక్ అనాలిసిస్ తీసుకుంటే ఫైలోజెనెటిక్ అంటేనే మనం ఎవల్యూషన్ బేస్ చేసుకుని అన్నాం కదా. సో ఆ ఎవల్యూషన్ని దేంట్లో కన్సిడర్ చేశారు అంటే న్యూక్లియర్, ప్లాస్టిడ్ అండ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ సీక్వెన్సెస్. సో డిఎన్ఏ ఎక్కడెక్కడ ఉంటుంది? న్యూక్లియస్లో ఉంటుంది, ప్లాస్టిడ్స్లో అంటే మనం బాటనీలో పర్టికులర్గా క్లోరోప్లాస్ట్ చదువుకుంటున్నాం కాబట్టి క్లోరోప్లాస్ట్లో డిఎన్ఏ ఉంటుంది అండ్ మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ ఉంటాయి. సో దోస్ డిఎన్ఏస్ ఆల్ కన్సిడర్డ్ ఇన్ టు ద ఫైలోజెనెటిక్ అనాలిసిస్ అండ్ ఆల్సో ఏం తీసుకున్నారు? మార్ఫాలజీ. సో మార్ఫాలజీని కూడా కన్సిడర్ చేశారు. A group of flowering plant systematists calling themselves as the angiosperm phylogeny group. సో ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమాటిక్స్ అంటే బాటనిస్ట్ కొంతమంది ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఆ గ్రూప్కి ఏం పేరు పెట్టారు? యాంజియోస్పర్మ్ ఫైలోజెనీ గ్రూప్ అన్నారు. దాన్నే షార్ట్గా ఏపీజీ సిస్టమ్ అంటున్నాం. సో ఈ ఏపీజీ సిస్టమ్ని న్యూ క్లాసిఫికేషన్గా మనం తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ flowering plants or angiosperms. Okay, so APG system of classification ante ento detailed ga telusukunam. So the APG system is proposed in 1998. 98 lo APG 1 propose chesaru. According to APG 1 it comprises 462 families arranged in 40 orders. So 462 families ఎందులో ఉన్నాయి? 40 orders లో ఉన్నాయి. అలాగే 2003లో ఏపీజీ 2ని కూడా రీసెంట్గా రివైజ్ చేశారు. ఆ రివిజన్ ప్రకారం తీసుకుంటే 470 ఫ్యామిలీస్ 45 ఆర్డర్స్లో ఉన్నాయి. బట్ 45 ఆర్డర్స్ చెప్పుకుంటున్నాం కానీ ఓన్లీ 44ఏ కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే అందులో ఒకటైన ఆస్ట్రోబైలేల్స్ అనే ఆర్డర్ని అన్అసైన్డ్ అంటే దాన్ని ఎక్కడ పెట్టాలి అనే దాంట్లో ఇంకా కన్ఫ్యూజన్ అట్లానే మిగిలిపోయింది. అంటే ఇనీషియల్గా పెట్టారా లేకపోతే స్టార్టింగ్ ఎండింగ్లో పెట్టాలా, మధ్యలో ఎక్కడైనా ఇంక్లూడ్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ అట్లానే ఉండిపోయింది. సో 44 ఆర్డర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద ఏపీజీ హోల్ క్లాసిఫికేషన్. ఒకసారి చూడండి, దీంట్లో టేబుల్ మొత్తం తీసుకుంటే డివిజన్ బేసల్ యాంజియోస్పర్మ్స్ అంటాము ఫస్ట్ వన్. తర్వాత డైకాట్స్, ఆ డైకాట్స్నే మళ్ళీ 2గా డివైడ్ చేశారు. ఒకసారి చూడండి, ఇక్కడ యూ డైకాట్స్ అండ్ కోర్ డైకాట్స్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఈ రెండింటిని డైకాట్స్ అని పిలుస్తున్నాం. సో డైకాట్స్నే మళ్ళీ సబ్ డివైడ్ చేసి యూ డైకాట్స్ అండ్ కోర్ యూ డైకాట్స్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ రోజిడ్స్, ఇవి రోజిడ్స్. అలాగే మోనోకాట్స్, దిస్ ఈస్ ఆల్సో వన్ సబ్ డివిజన్. ఫైనల్లీ ఆస్ట్రిడ్స్, ఇది ఆస్ట్రిడ్స్ అనమాట. సో హోల్ ఎన్ని కనిపిస్తున్నాయి? బాసల్ యాంజియోస్పర్మ్స్, మోనోకాట్స్, డైకాట్స్, rosids and finally astrids. This is the classification. So what are the salient features of the APG system? So salient features ఏమేంటి అంటే this is based on molecular data from studies on chloroplast DNA using restriction site polymorphism, analysis of chloroplast gene and subunits of RNA polymerase 2. సో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము? ప్లాస్టిడ్స్ డిఎన్ఏ మీద కూడా డిపెండ్ అయ్యి బేస్ చేసుకుని చేశారన్నాం కదా. సో ఇక్కడ క్లోరోప్లాస్ట్ జీన్ని కూడా అనాలిసిస్ చేశారని చెప్తున్నారు. అలాగే ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 యొక్క సబ్ యూనిట్స్ని కూడా ఈ సిస్టంలో కన్సిడర్ చేశారు అన్నారు. ఓకే, దిస్ సిస్టమ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రికగ్నిషన్ ఆఫ్ స్ట్రిక్ట్లీ మోనోఫైలిటిక్ గ్రూప్స్ ఎట్ ఆల్ లెవెల్స్. సో ఈ సిస్టమ్ ఎందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది? స్ట్రిక్ట్గా మోనోఫైలిటిక్ గ్రూప్స్ అంటున్నారు, వాటినే షార్ట్ ఫామ్లో క్లేడ్స్ అంటున్నారు. ద హయ్యర్ లెవెల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ informal groups and many families and orders are unassigned. సో హయ్యర్ లెవెల్స్ తీసుకుంటే
వాటిని ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటున్నారు. అవి మెనీ ఫ్యామిలీస్ కానీ ఆర్డర్స్ కానీ కొన్ని అన్అసైన్డ్ అంటున్నారు. అంటే ఏ పొజిషన్లో పెట్టాలనేది అది ఇంకా కన్ఫ్యూజన్లో మిగిలిపోయిందని చెప్తున్నారు. The informal groups include Basil angiosperms, magnolids, eudicots, rosids and astrids. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందాక. సో ఫస్ట్ వన్ ఇనీషియల్గా Basil angiosperms. దాంట్లో ఏమేమి వస్తాయి? అవి ఫ్యామిలీస్ అండ్ ఆర్డర్స్ చూడండి. Amborelacea, Nymphaeaceae, Astrobailes, Ceratophyllales, Magnolids and Monocots. ఇవన్నీ కూడా Basil angiospermsలోకి వస్తున్నాయి. Amborelacea. Amborella clearly differs from most laurels in having spirally arranged floral organs. సో Amborella జీనస్ తీసుకుని దాన్ని బట్టి Amborelaceae అనే ఫ్యామిలీ పెట్టడం జరిగింది. సో దాంట్లో తీసుకుంటే లారెల్స్ అనే ఆర్డర్ నుంచి ఇది డిఫర్ అవుతుంది. ఏ కంటెంట్లో డిఫర్ అవుతుందంటే స్పైరల్గా అరేంజ్ అయి ఉన్న ఫ్లోరల్ ఆర్గాన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఎథిరియల్ ఆయిల్ సెల్స్ కామన్ throughout Basil angiosperms and columellate pollen grains with a perforate tectum. సో ఇక్కడ ఆయిల్ సెల్స్ కూడా కనిపిస్తున్నాయి Basil angiospermsలో. అలాగే pollen grains కాల్యుమెల్లాని కలిగి ఉంటాయి. ఓకే, అలాగే టెక్టమ్ తీసుకుంటే అది పెర్ఫరేషన్స్ని చూపిస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ among the Amborelaceae and the others one. Okay, next Nymphaeaceae. Floral diversity among genera is extensive, ranging from small, simple, trimerous, monocot-like flowers of Kabomba to the large, showy, elaborate flowers of Nymphea and Victoria. So, Nymphaeaceae అనే ఫ్యామిలీ తీసుకుంటే దాంట్లో సింపుల్గా ఉన్న ఫ్లవర్స్, స్మాల్ ఫ్లవర్స్ ఉంటున్నాయి. ట్రైమెరస్ అంటే ఏంటి? పెటల్స్ 3 ఉన్నాయి. మోనోకాట్-లైక్ ఫ్లవర్స్ ఆఫ్ కబొంబా వీటితోటి డిఫర్ అవుతున్నాయి. ఇంకా పెద్ద ఫ్లవర్స్ ఏమున్నాయి చూడండి, లార్జ్, షోయి, ఎలాబరేట్. మనకు ఆల్రెడీ నింఫియా, విక్టోరియా తెలుసు. సో నింఫియా అంటే తామర పువ్వులు తెలుసు కదా. నెక్స్ట్, ద క్లేడ్ ఆఫ్ 8 జెనిరా హ్యాస్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కన్సిస్టెంట్ విత్ ద ఏన్షియంట్ ఏజ్ ఆఫ్ దిస్ లీనియేజ్ బేస్డ్ ఆన్ ఫాజిల్ రికార్డ్. సో 8 జెనిరా ఉంటున్నాయి, వాటిని క్లేడ్స్ అని పిలుస్తున్నాము. అవన్నీ కూడా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయి. It is consistent with the ancient age of this lineage based on fossil record. అంటే అన్నీ ఎక్స్టింక్ట్ అయిపోవట్లేదు, అలాగని అన్నీ ఎక్స్టాంట్ అవ్వట్లేదు. ఎక్స్టింక్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎర్త్ మీద లేనివి, అంటే ఒకప్పుడు ఉన్నాయి బట్ ఇప్పుడు వాటి రికార్డ్ ఉంది కానీ అవి ఇప్పుడు లేవు. అలాగే ఎక్స్టాంక్ట్ అంటే ప్రజెంట్ ఎర్త్ మీద ఉన్న మొత్తం అన్ని ప్లాంట్స్ తీసుకోవచ్చు, వాటిని ఎక్స్టాంక్ట్ అంటాం. ఓకే, ఫాజిల్ రికార్డ్ మాత్రమే ఉంటే వాటిని ఎక్స్టింక్ట్ అని చెప్తాం. ఆస్ట్రోబైలేస్. ఏ స్మాల్ క్లేడ్ దట్ కంప్రైజెస్ ఆస్ట్రోబైలేసి అండ్ ట్రైమేనియేసి ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ షైజాండ్రేసి ఆల్సో ఇంక్లూడ్ ఇలీషియేసి ఆఫ్ రీసెంట్ క్లాసిఫికేషన్స్. సో ఆస్ట్రోబైలేస్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఫ్యామిలీస్ ఏమేంటో రీసెంట్ క్లాసిఫికేషన్స్ ప్రకారం చెప్తున్నారు. ద పొజిషన్స్ ఆఫ్ Amborelaceae and Nymphaeaceae ఆర్ successive sisters to the rest of the angiosperms are followed. సో Amborelaceae, Nymphaeaceae తీసుకుంటే అవి సక్సెసివ్ సిస్టర్స్ అని చెప్తున్నారు. అంటే రెండిటి యొక్క క్యారెక్టర్స్ కొంచెం సిమిలర్గా కనిపిస్తాయి, అందుకే సక్సెసివ్ సిస్టర్స్ అంటున్నారు. వేటితో కంపేర్ చేస్తున్నారు? అన్ని యాంజియోస్పర్మ్స్తోనూ కంపేర్ చేస్తే కనుక. ఓకే, నెక్స్ట్ Ceratophyllales. Ceratophyllaceae had the distinction of appearing as the sister to all other dicots based on molecular phylogenetic analysis. సో Ceratophyllaceae తీసుకుంటే ఇది డిస్టింక్షన్ అంటే మిగతా వాటితో డిఫర్ అవుతుంది. దేంట్లో? మాలిక్యులర్ ఫైలోజెనెటిక్ అనాలిసిస్. మనం మాలిక్యూల్స్ అన్ని తీసుకుంటే అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, మోనోకాట్స్ అమాంగ్ ఎక్స్టాంక్ట్ యాంజియోస్పర్మ్స్. సో ఇందాక చెప్పుకున్నాము, ఎక్స్టాంక్ట్ అంటే ప్రజెంట్ భూమి మీద ఉన్నవి. మోనోకాట్లిడన్స్ రిప్రజెంట్ ద ఎర్లియస్ట్ అపియరింగ్ మేజర్ క్లేడ్. సో ప్రజెంట్ ఉన్నవి తీసుకుంటే ఎర్లియస్ట్ అపియరింగ్ మేజర్ క్లేడ్ అంటున్నారు. అంటే చాలా ఎక్కువ ఫామ్స్ మోనోకాట్స్ ఉన్నాయి ప్రజెంట్ అని చెప్తున్నారు. ఎక్కువ ఫామ్స్ అన్నాం కదా, అప్రాక్సిమేట్లీ ఎంతో తెలుసుకున్నాం. 52,000 స్పీషీస్. అవి యాంజియోస్పర్మ్స్ మొత్తం మీద ఎంత ఉన్నాయి? 22% ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఎకోరేల్స్. ఎకోరేసీ విత్ సింగిల్ ఎకోరస్ జీనస్. ఎకోరస్ జీనస్ నుంచి ఎకోరెల్స్ అనే ఆర్డర్ వచ్చింది. అలిస్మటేల్స్. APG2 గ్రూపింగ్ ప్లేసెస్ ద ఫ్యామిలీ అలిస్మటేసీ. అలిస్మటేసీ అనే ఫ్యామిలీ ఎందులో ఉంది? అలిస్మటేల్స్ అనే ఆర్డర్లో ఉంది. వీటిని నాన్ కొమ్మలినాయిడ్ మోనోకాట్స్ అంటున్నాం. సో later we will discuss about the commelinoid and non-commelinoid monocots. Okay, aspergilles.
ఇట్ ఇంక్లూడ్స్ నియర్లీ 5000 స్పీషీస్ ఆఫ్ అగేవ్స్, ఎలాయ్స్, ఆనియన్స్. సో మనకి ఎలోవెరా అందరికీ తెలుసు, అది ఆస్పరాగల్స్ ఆర్డర్లోకి వస్తుంది. ఆనియన్స్ అంటే ఎలియం సెపా, అలాగే లిల్లీస్, అగేవ్ కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది, అగేవ్ సిసిలీనా వెరీ ఇంపార్టెంట్ వన్. ఆల్సో రిలేటెడ్ ప్లాంట్స్, ఇవన్నీ ఆస్పరాగల్స్లోకి వస్తాయి. నెక్స్ట్ కొమ్మలినిడ్స్, ద మోనోఫైలిటిక్ గ్రూప్ ఆఫ్ మోనోకాట్ యాంజియోస్పర్మ్స్ యునైటెడ్ బై ది DNA సీక్వెన్స్ డేటా యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్. సో మోనోఫైలిటిక్ గ్రూప్ అని చెప్తున్నారు కొమ్మలినిడ్స్ అన్ని, దాంట్లో DNA సీక్వెన్స్ అలాగే వాటి యొక్క డేటా ఎలా ఉంటుంది, అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎరికేల్స్. ఎరికేల్స్లో ఉన్న ఫ్యామిలీని ఎరికేసి అంటున్నాము. దాంట్లో ఉన్న ఫీచర్స్ వచ్చేసి యూనిసెక్షువల్, ఇన్కాన్స్పిక్యూయస్ ఫ్లవర్స్ born in స్పాడిక్స్. సో స్పాడిక్స్ ఇన్ఫ్లోరసెన్స్ కనిపిస్తుంది, యూనిసెక్షువల్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఇన్కాన్స్పిక్యూయస్ అంటే కంటికి కనిపించవు, చాలా చిన్నగా ఉంటాయి ఫ్లవర్స్, అందుకని ఇన్కాన్స్పిక్యూయస్ అని చెప్తున్నారు. పోయేల్స్, దాంట్లో 18 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ పోయేసి, సెంట్రోలిపిడేసి అండ్ రెస్టినియేసి. ఓకే, కొమ్మలినైల్స్. కొమ్మలినైల్స్లో ఉన్న 3 ఫ్యామిలీస్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము, కొమ్మలైనేసి, హ్యామోడోరేసి అండ్ హ్యాంగోనియేసి. జింజిబ్రెల్స్. జింజిబ్రెల్స్లో ఆర్డర్లో హైలీ మోడిఫైడ్ స్టేమెన్స్ ఉంటాయి, అలాగే స్పాడిక్స్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫీరియర్ ఓవరీ కూడా ఉంటుంది. ఓకే, మ్యాగ్నోలిడ్స్. APG2 recognizes 4 orders in this clade, namely piperales, cannellales, magnoliales and laurels. సో దీంట్లో ఈ ఆర్డర్స్ ఉంటున్నాయి. పైపరేల్స్కి వచ్చేసరికి అరిస్టలోకేసి, పైపరేసి, లాక్టోరిడేసి అండ్ సారేసి ఉంటుంది. కెనల్లెల్స్లో కెనల్లేసి అండ్ వెంటరేసి, వెంటరేసిని చాలా ప్రిమిటివ్ ఆర్డర్ అని చెప్తాము. ఓకే, మ్యాగ్నోలియల్స్. మ్యాగ్నోలియల్స్లో 6 ఫ్యామిలీస్ ఉన్నాయి, మ్యాగ్నోలియేసి, యానోనేసి, మిరిస్టికేసి, డీజెనరేసి, హిమాంటాండ్రేసి అండ్ ఎపటోమియేసి. లారెల్స్ తీసుకుంటే పెరిగైనస్ ఫ్లవర్ ఉంటుంది, దాంట్లో గైనేషియం ఫ్రీక్వెంట్గా డీప్గా ఎంబెడెడ్ అయి ఉంటుంది. సో దాంట్లో ఏముంటుందంటే ఫ్లెషీ రిసెప్టికల్ కూడా కనిపిస్తుంది. లారెల్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది లారేసి ఫ్యామిలీ. లారేసి ఫ్యామిలీలో మన ఫెమిలియర్ మెంబర్ ఏంటంటే సిన్నమోమం జైలానికం, దాల్చిన చెక్క. ఓకే, దట్ కమ్స్ అండర్ ద లారేసి ఫ్యామిలీ. నెక్స్ట్ యూడైకాట్స్. సో మొత్తం అన్ని డైకాట్స్ని కలిపి యూడైకాట్స్ అంటున్నారు. ఆల్సో నోన్ యాజ్ ట్రైకాల్పేట్స్, దీన్ని ట్రైకాల్పేట్స్ అని కూడా అంటారు. దీన్ని ఫర్దర్గా డివైడ్ చేసి బాసిల్ యూడైకాట్స్ అండ్ కోర్ యూడైకాట్స్ అంటున్నారు. యూ మీన్స్ ట్రూ. సో ట్రూ డైకాట్స్ని బాసిల్ డైకాట్స్ గాను, కోర్ యూడైకాట్స్ గాను డివైడ్ చేశారు. బాసిల్ గ్రేడ్ ఆఫ్ యూడైకాట్స్, వీటిలో ఏమేమి ఉన్నాయి, రానింకులెల్స్, ప్రోటియల్స్, సాబియేసి, ట్రోకోడెండ్రసి అండ్ బక్సేసి. కోర్ యూడైకాట్స్ తీసుకుంటే దాంట్లో మేజర్ యూడైకాట్ స్పీషీస్ ఉన్నాయి, దాన్ని ఫర్దర్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ గన్నరేల్స్. గన్నరేల్స్లో స్మాల్ ఫ్యామిలీస్ 2 ఉన్నాయి, గన్నరేసి అండ్ మైరోథామ్నేసి. బెర్బెరిడాప్సిడేల్స్లో బెర్బెరిడాప్సిడేసి అండ్ యాక్సోటాక్సియేసి 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. సాక్సీ ఫ్రాగెల్స్ తీసుకుంటే దాంట్లో యాన్యువల్ ప్లాంట్స్ ఉన్నాయి, పెరనియల్ హెర్బ్స్ ఉన్నాయి, సక్కులెన్స్ ఉన్నాయి, షర్బ్స్, వైన్స్ అండ్ లార్జ్ ట్రీస్ అన్ని సాక్సీ ఫ్రాగెల్స్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ శాంటలీల్స్. 7 ఫ్యామిలీస్ యునైటెడ్ బై దేర్ మాలిక్యులర్ క్యారెక్టర్స్. సో దాంట్లో స్పెషల్ ఫీచర్స్ ఉంటున్నాయి, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాలీ ఎసిటైలైన్స్ ఉన్నాయి, రూట్స్ ల్యాకింగ్ రూట్ హెయిర్స్, వాటికి రూట్ హెయిర్స్ యాబ్సెంట్, అలాగే 1 సీడెడ్ ఇండెహిసెంట్ ఫ్రూట్స్ ఉంటున్నాయి. దాంతోపాటు కొన్ని పారాసైటిక్ హ్యాబిటేట్ కూడా కనిపిస్తున్నాయి, అది శాంటలేసి ఫ్యామిలీలో క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకే, శాంటలం ఆల్బమ్ అందరికీ తెలుసు. సో శాంటలం ఆల్బమ్ comes under Santalaceae family, that comes under Santalales order. Caryophyllales also recognized as a Centrospermae. సో సెంట్రోస్పెర్మే తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్, దాంట్లో పెక్యులర్ క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తాయి. చూడండి, హార్ష్ ఎన్విరాన్మెంట్లో అవి జీవిస్తాయి కాబట్టి హై ఆల్కలైన్లో కానీ హై సాల్ట్ కండిషన్స్లో కానీ బ్రతుకుతాయి. వాటిని మనం ఏమనొచ్చు అంటే హాలోఫైట్స్ అని కూడా అనొచ్చు. మ్యాంగ్రూవ్స్ తెలుసు కదా, అవి కూడా ఇందులోకే వస్తాయి. అండ్ న్యూట్రియంట్ పూర్ సాయిల్స్. సో న్యూట్రియంట్ తక్కువగా ఉన్న సాయిల్స్లో ఇవి పెరుగుతాయి కాబట్టి అడ్వర్స్ కండిషన్స్కి అనుగుణంగా కొన్ని క్యారెక్టర్స్ వాటికి అవే మార్ఫాలజీ మార్చుకున్నాయి. అవి క్యామ్ పాత్వే అండ్ C4 ఫోటోసింథసిస్, ఆల్రెడీ మనం ఫిజియాలజీలో చదువుకున్నాం. సక్కులెన్స్, కార్నివోరీ అండ్ సాల్ట్ సెక్రెషన్స్, ఇవన్నీ కూడా ఏంటి, అడాప్టేషన్స్. అవి బ్రతకటానికి వీలుగా కొన్ని మార్ఫలాజికల్ అడాప్టేషన్స్. ఓకే, అవి క్యారియోఫిల్లెల్స్లో చూస్తాం మనం. రోజిడ్స్.
The Rosid clade as broader than the traditional subclass Rosidae. So Rosidae తీసుకుంటే ఆ Rosids లో 140 ఫ్యామిలీస్ ఉన్నాయి. దిస్ ఇస్ క్లోజ్ టు 1/3 ఆఫ్ ఆల్ యాంజియోస్పర్మ్ స్పీషీస్. ఇవి 1/3 ఉంటాయి యాంజియోస్పర్మ్స్ మొత్తం తీసుకుంటే. ఈ సబ్ క్లాస్ రోజిడేని అసలు ఎవరు ఇనీషియల్గా చెప్పారంటే క్రాంక్విస్ 1981లో చెప్పడం జరిగింది. తక్తజన్ 1980లోను అలాగే 1997లో కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఆ నేమ్ని. Molecular analysis helped to identify two large subclades within rosids, namely మళ్ళీ డివైడ్ చేశారు రోజిడ్స్ని యూరోజిడ్స్ 1 అండ్ యూరోజిడ్స్ 2. యూరోజిడ్స్ 1 తీసుకుంటే దాంట్లో ఉన్న ఆర్డర్స్ వచ్చేసి కుకుర్బిటెల్స్, ఫ్యాబెల్స్, ఫ్యాగెల్స్, రోజెల్స్. దాంతో ఇక్కడ నైట్రోజన్ ఫిక్సింగ్ క్లేడ్ ఉంది. సో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, నాడ్యులేటింగ్ బ్యాక్టీరియా ఇందులో ఉంటున్నాయి. యూరోజిడ్ 2 it is composed of brassicales, malveals, sapindales and tapsiaceae. Okay. Asterids, final గా asterids 1/3 ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఉంటున్నాయి. ఇందులో 80,000 స్పీషీస్ ఉంటాయి. ఆస్టరిడ్స్ మాత్రమే ఫైలోజెనీ హోల్ క్లాసిఫికేషన్లో పెద్దది. ఇందులో 10 ఆర్డర్స్ ఉన్నాయి, 114 ఫ్యామిలీస్ ఉన్నాయి. మేజర్ గ్రూప్స్ వచ్చేసి కార్నెల్స్, ఎరికెల్స్, యూ ఆస్టరిడ్స్ 1 అండ్ యూ ఆస్టరిడ్స్ 2. యూ ఆస్టరిడ్స్ 1 వచ్చేసి ఆపోజిట్ లీవ్స్, ఎంటైర్ లీఫ్ మార్జిన్స్, hypogynous flowers with ring-shaped primordium, fusion of stamen filaments to the corolla tube, capsular fruits. Most taxa of U asterids 2 have alternate leaves, serrate, dentate leaf margins, epigynous flowers with distinct petal primordia, free filaments and indehiscent fruits. So U asterids 1లో opposite leaves ఉన్నాయి, entire leaf margins ఉన్నాయి. హైపోగైనస్ ఫ్లవర్స్తో పాటు క్యాప్సులార్ ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. యూ ఆస్ట్రిడ్స్ 2 తీసుకుంటే డిస్టింక్ట్ పెటల్స్ ఉంటున్నాయి, ఫ్రీ ఫిలమెంట్స్ అండ్ ఆల్సో ఇండెహిసెంట్ ఫ్రూట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో APG2 సిస్టమ్ ఓవరాల్గా 462 ఫ్యామిలీస్ అండ్ 40 ఆర్డర్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఉన్న మేజర్ టైప్స్ వచ్చేసి బేసల్ యాంజియోస్పర్మ్స్, మ్యాగ్నోలిడ్స్, యూడైకాట్స్, రోజిడ్స్ అండ్ ఆస్ట్రిడ్స్. సో ఇది ఫైలోజెనీని బేస్ చేసుకుని అంటే ఎవల్యూషన్ని బేస్ చేసుకుని చేశారు కాబట్టి దీన్ని ఫైలోజెనీ అని చెప్తున్నాం. ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడ్ అయ్యారు, వాళ్ళని మనం ఏపీజీ యాంజియోస్పర్మ్ ఫైలోజెనీ గ్రూప్ ఆఫ్ సిస్టమ్ అంటున్నాము. అందులో కొంతమంది నేమ్స్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం చూడండి. బి బ్రమర్, కే బ్రమర్, MW చేస్. సో వాళ్ళు రాయల్ బొటానికల్ గార్డెన్స్లో వర్క్ చేయడం జరిగింది. సో ఇలాగ చాలామంది బాటనిస్ట్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏపీజీ సిస్టమ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ కాల్డ్ APG1 అండ్ APG2. So we will meet in the next video with another topic. Thank you.